బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. నేరెడ్మెట్ పిఎస్లో మైనపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసి డబ్బు పోగొట్టుకొని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సన్నీ యాదవ్ పై నూతనకల్ పిఎస్లో కేసు నమోదైంది. బెట్టింగ్ యాప్ ప్రమోటర్స్ పై పోలీసులు దూకుడు పెంచారు. రాష్ట్ర వ్యాప్తంగా వరుసగా కేసులు నమోదు చేస్తున్నారు. నేరెడ్మెట్ పిఎస్లో మైనపల్లి హనుమంతరావు ఫిర్యాదు చేశారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. బెట్టింగ్ యాప్స్లో బెట్టింగ్ చేసి డబ్బు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. యూట్యూబర్ సన్నీ యాదవ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు. సన్నీ యాదవ్ విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. సన్నీ యాదవ్ పై నూతన్కల్ పిఎస్లో కేసు నమోదైంది. రైట్, ఇక మరిన్ని డీటెయిల్స్ రత్నకుమార్ లైవ్లో అందిస్తారు. రత్న, ఎస్ అనిల్, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి ఇప్పటికే పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ దర్యాప్తు వేగవంతం చేశారు. ఇందులో భాగంగానే ఒకవైపున పంజగుట్ట పోలీస్ స్టేషన్లో 11 మంది మీద కేసులు నమోదవగా మరికొంతమంది మీద మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదాయి. మొత్తం 24 మంది మీద ఇప్పటి వరకు పోలీసులు కేసు నమోదు చేసి ఇందులో కొంతమంది విచారణకు కూడా పిలవడం జరిగింది. 4 ఇప్పటికే విచారణకు హాజరయ్యారు. బెట్టింగ్ ప్రమోషన్స్ చేసిన వాళ్ళలో రితు చౌదరి, విష్ణుప్రియ భీమనేని, టేస్టీ తేజ, కిరణ్ గౌడ్ అనేటువంటి కానిస్టేబుల్, ఈ 4 పోలీసులు విచారించడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో వారి యొక్క పాత్ర మీద ఆరా తీశారు. ఇదిలా ఉంటే ఈ 24 మందిలో ఇప్పుడు తాజాగా మోటో వ్లాగర్ అయినటువంటి బయ్యా సన్నీ యాదవ్ గతంలో అనేక సందర్భాల్లో కూడా తను అత్యధిక ఆదాయం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసినటువంటి విషయాన్ని ఆయన బాహాటంగానే బయటకు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. సో అతను చేసినటువంటి ప్రమోషన్లకు సంబంధించి కూడా పోలీసులు కన్నెర చేసి సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో అతని మీద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి అతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా ఆయన విదేశాల్లో ఉంటూ ఇండియాకు తిరిగి రాకుండా తన మీద నమోదైనటువంటి కేసులకు సంబంధించి కూడా తప్పించుకుని తిరుగుతూ ఉన్నాడు. అయితే వీటి మీద ఇప్పుడు మరింత ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పోలీసులు ఏకంగా లుకౌట్ నోటీసులను జారీ చేశారు. లుకౌట్ నోటీసులను జారీ చేసి అతన్ని ఇండియాకు రప్పించినటువంటి ప్రయత్నాలను కూడా ముమ్మరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మోటో వ్లాగర్గా అనేక దేశాలు తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు కేసులు కూడా నమోదైనాయి కాబట్టి తను ఇండియాకు రాకుండా అక్కడక్కడే తిరుగుతున్నటువంటి ఇన్ఫర్మేషన్తో ఎక్కడైతే ప్రజెంట్ మరి దుబాయ్లో ఉన్నాడా లేకపోతే మరొక దేశంలో ఉన్నాడనే సమాచారాన్ని కనుక్కుంటూనే తన కోసం లుకౌట్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి అయింది. మరి ఎప్పటి వరకు బయ్యా సన్నీ యాదవ్ దీని మీద స్పందిస్తాడు, అసలు తను ఇండియాకు వస్తాడా రాడా అనేది పోలీసుల యొక్క నెక్స్ట్ స్టెప్ అనేది కొంత వేసి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు 24 మందికి సంబంధించి 24 మంది మీద ఇప్పటికే కేసులు నమోదు చేసినటువంటి నేపథ్యంలో వరుసగా ఒక్కొక్కరిని విచారణకు పిలుస్తూ ఉన్నారు. ఇక నిన్న విచారణకు హాజరైనటువంటి ఇద్దరు రితు చౌదరి, విష్ణుప్రియ భీమనేని మరొకసారి వాళ్ళు పోలీసులు విచారణకు రమ్మని తెలియజేసినటువంటి పరిస్థితిలో రేపు వచ్చే సోమవారం రోజున మరికొంతమంది విచారణకు హాజరు కాబోతున్నారనేటువంటి విషయం అయితే తెలుస్తూ ఉంది. ఇక ఇదిలా ఉంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్కు ప్రమోషన్లకు సంబంధించి కూడా ఒకవైపున రాజకీయ నాయకులు కూడా కన్నెర చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం చూసినట్లయితే ఆ సీనియర్ నాయకులు మైనపల్లి హనుమంతరావు కూడా నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి ఈ బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేస్తున్నటువంటి వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవాలన్నటువంటి విషయాన్ని ఆయన తెలియజేశారు. మరోవైపున ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కొంతమంది ఇటు విద్యార్థి నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేసి బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ అవ్వకుండా విద్యార్థుల జీవితాలను నాశనం అవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, వీటన్నిటి మీద చర్యలు తీసుకోవాలంటూ ఒకవైపున ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకులు కూడా పోలీసులకు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ను అరికట్టడం కోసం అనేక రకాలైనటువంటి ఒకవైపున పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపున ఇటు విద్యార్థి నాయకులు కావచ్చు, అలాగే రాజకీయ నాయకులు కూడా వాళ్ళు ఎంట్రీ ఇచ్చి వీటన్నిటిని కూడా కట్టడి చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా
ఇందులో విదేశాల్లో పారిపోయినటువంటి వారి కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు. మరి ఇప్పటికే బయ్యా సన్నీ యాదవ్కు లుకౌట్ నోటీసులు జారీ చేయగా మరొక ఇద్దరు కూడా ప్రస్తుతం విదేశాల్లో పారిపోయారన్న విషయం తెలుస్తుంది. ఇందులో ముఖ్యంగా పరేషాన్ బాయ్స్ ఛానల్ను నడిపినటువంటి ఇమ్రాన్ అనేటువంటి యూట్యూబరు, పాపులర్ యూట్యూబర్ అయినటువంటి మరొక హర్షస్ అయినటువంటి వ్యక్తి, వీరిద్దరు కూడా విదేశాల్లో పారిపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా లుకౌట్ నోటీసులు జారీ చేసే అవకాశాలు అయితే మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అనిల్. రత్న, సన్నీపై కేసు నమోదైన విషయంపై సన్నీ ఏమైనా స్పందించారా? ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అయితే ప్రజెంట్ ఇప్పుడు కేసు నమోదైన తర్వాత ఇంతవరకు తను ఆచూకీ లేకుండా పోయాడు. కేవలం వారి కుటుంబ సభ్యులు మాత్రమే ఈ వ్యవహారం మీద స్పందించడం జరిగింది. తను ఇక్కడ లేడు. తను నూతనంగా కూడా తన సొంత ఊర్లో ఒక ఇంటిని నిర్మిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇంటిని నిర్మించడానికి సంబంధించి తను చేసినటువంటి బెట్టింగ్ ప్రమోషన్స్కి అతని పైసల ద్వారా ఈ యొక్క ఇంటిని నిర్మించట్లేదు, తాము కష్టపడి నిర్మించుకుంటున్నటువంటి విషయాలను కూడా వాళ్ళ తమ్ముడు తెలియజేయడం జరిగింది. అయితే బయ్యా సన్నీ యాదవ్ మాత్రం ఇప్పుడు స్పందించకపోయినా సరే గతంలో అనేక సందర్భాల్లో మీడియా ప్రశ్నించినప్పుడు తను అంటే ఎంతో ఓల్డ్ ట్రావెలింగ్ అనేది చేస్తూ ఉన్నాను, మోటో వ్లాగర్గా అనేక ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాను కాబట్టి తనకు అది ఎక్కువ ఖర్చు అనేది అవుతూ ఉంటుంది. ఆ ఖర్చు అనే నేపథ్యంలో తనకు వచ్చినటువంటి ఆదాయం అనేది తక్కువ ఉంది. కానీ ఖర్చు అనేది ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితుల్లోనే తను చేసేది లేక తనను తాను నిలదొక్కుకోవడం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి ప్రమోట్ చేయడం అనేది తను దాంట్లో ఒక భాగంగా చేసుకున్నాను, ఆ రకంగానే తను సర్వైవ్ అవుతున్నటువంటి విషయాన్ని బాహాటంగానే తెలియజేశాడు. సో ఇప్పుడు కేసులు నమోదైన తర్వాత మాత్రం ఇప్పటి వరకు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కు సంబంధించి మాత్రం ఇంతవరకు స్పందించలేదు. ఇక కేవలం బయ్యా సన్నీ యాదవ్ మాత్రమే కాదు, ఇక మరికొంతమంది దాదాపు 24 మంది మీద కేసులు నమోదైతే ఇందులో కేవలం కొంతమంది మాత్రమే స్పందించడం జరిగింది. వాళ్ళు సోషల్ మీడియా వేదికగా కూడా వీడియోలు పెట్టి ఇక మీద అంటే తాము గతంలో చేసినటువంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్కి చింతిస్తున్నాము, బాధపడుతున్నాము, ఇక మీదట తాము బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేయము, తమ తప్పులను క్షమించండి, ఇంకెవరు కూడా బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేయొద్దు అనేటువంటి విషయాలను రిలీజ్ చేయడం జరిగింది. ఇక మరికొంతమంది మాత్రం కనీసం జాడా జవాబు లేకుండా ఫోన్లు మొత్తాన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని కొంతమంది పరారీలో ఉన్నారు. సో వీళ్ళందరినీ కూడా ప్రస్తుతం పోలీసులు ఆరా తీసేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి. వీళ్ళని విచారణకు పిలిచి అవసరమైతే నోటీసులు ఇవ్వడం లేదంటే అరెస్టులు చేసేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. వీటికి సంబంధించినటువంటి క్లారిటీ మనకు రీసెంట్గానే ఇటు వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ కూడా ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని కూడా తెలియజేశారు. సో మరి మొత్తం మీద ఇప్పుడు పోలీసులు నెక్స్ట్ వీళ్ళందరినీ కూడా విచారణకు పిలిచినటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక కొంతమంది మాత్రమే స్పందించారు తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఈ వ్యవహారం మీద స్పందించలేదు. మరోవైపున ఈ కేసులో ఇన్వాల్వ్ అయినటువంటి నటి శ్యామల మాత్రం ఆమె కోర్టును అప్రోచ్ అయింది. హైకోర్టుకి వెళ్ళి తన మీద పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కూడా ఆమె పిటిషన్ దాఖలు చేసినటువంటి నేపథ్యంలోనే ఆ పిటిషన్కు సంబంధించినటువంటి తీర్పు కూడా నిన్న సాయంత్రం వచ్చింది. ఆమెను తదుపరి తీర్పు వచ్చేంత వరకు కూడా, కోర్టు ఆర్డర్ వచ్చేంత వరకు కూడా అరెస్ట్ చేయొద్దు అనేటువంటి విషయాన్ని కోర్టు తెలియజేస్తూనే మరోవైపు ఖచ్చితంగా విచారణకు సహకరించాలి అనేటువంటి విషయాన్ని మాత్రం ఆమెకు తెలియజేసింది. ఇక ఈ పరిస్థితుల్లో శ్యామల ఖచ్చితంగా విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇలా ఒకరికొకరికి ఎవరైతే కోర్టును అప్రోచ్ అవుతున్నప్పటికీ తప్పించుకుని తిరుగుతున్నా సరే ఒక వరుసగా షాకులు అయితే తగులుతున్నాయని చెప్పాలని. రైట్ రత్న, థ్యాంక్ యూ. సన్నీ యాదవ్ పైన ఈ నెల 5వ తారీఖున నూతన్ పిఎస్ నందు కేసు నమోదు చేయడం జరిగింది. ఇతడు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్నందువల్ల అతని పైన కేసు నమోదు చేయడం జరిగింది. అతడు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నాడు. దానికి సంబంధించి మేము లుకౌట్ సర్క్యులర్ జారీ చేయడం జరిగింది. అతను మన దేశంలోకి ఎప్పుడు ఎంటర్ అయినా మనము అరెస్ట్ చేస్తాం. బయ్యా